పీసీఓఎస్ అంటే మనకిది ఫస్ట్ మనం నేమ్ ఎందుకు మార్చారో తెలుసుకుంటే అందులో ఏం జరుగుతుందో కూడా అర్థమైపోతుంది. పీసీఓఎస్‌ని ఇప్పుడు మార్చి పీఎంఓఎస్ కింద వాడాలి అని చెప్పి నిర్ధారించారు. అండ్ ఇది ఎందుకు చేశారు అనే ప్రశ్నకొస్తే పీఎంఓఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అన్నారు. కొంచెం కష్టంగా అనిపించినా చాలా ఈజీ. పాలీఎండోక్రైన్ అంటే పాలీ అంటే చాలా, ఎండోక్రైన్ అంటే హార్మోన్స్కి సంబంధించినవి. చాలా హార్మోన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న మెటబాలిక్ ఇబ్బంది, మెటబాలిక్ ఒవేరియన్. ఏ ఇంపాక్ట్ అయితే ఇంత చేంజ్ వచ్చి ఇన్ని హార్మోన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మన మెటబాలిజం మారి దాని ఇంపాక్ట్ ఓవరీ మీద పడుతుందో పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అన్నారు. ఎందుకంటే ఇది కేవలం ఓవరీస్ని ఎఫెక్ట్ చేయదు. ఇది షుగర్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, మన కొలెస్ట్రాల్ మీద, ట్రైగ్లిసరైడ్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, లివర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది మన యాక్ని మొటిమల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, మన స్కిన్ చేంజెస్ కాజ్ చేస్తుంది. ఇవన్నీ అవుతాయి కాబట్టి బిగ్గర్ పిక్చర్లో మనకి చాలా హార్మోన్స్ ఉన్నాయి. ఇది ఒక హార్మోన్ సమస్య ఓవరీ మీద మ్యాక్సిమం ఇంపాక్ట్ అవ్వటం జరుగుతోంది కాబట్టి మనం దీన్ని పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అన్నాం. సో మన జీవన ప్రక్రియల్లో ఇన్వాల్వ్ అయ్యే హార్మోన్లన్నీ కొంచెం వాటి బ్యాలెన్స్ తప్పి మారి దాని ఇంపాక్ట్ వల్ల మనకి ఎల్హెచ్ అనే హార్మోన్ ఎక్కువగా రావటం వల్ల అది ఓవరీ మీద ఇంపాక్ట్ చూపించి ఓవరీలో చాలా మటుకు నీటి బుడగల్లా తయారు చేస్తుంది. ఆ నీటి బుడగలు తయారై ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల సైకిల్స్ నెలసరి చాలా ఇర్రెగ్యులర్గా ఉండటం, మళ్ళీ ఇన్ఫర్టిలిటీ ఉండటం మనం గమనిస్తాం. ఎల్హెచ్ హార్మోన్ ఎక్కువ ఉండటం వల్ల టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దానివల్ల మొటిమలు ఎక్కువ ఉండటం, జుట్టు ఊడిపోవడం, అన్వాంటెడ్ హెయిర్ అంటే మీసాలు, గడ్డాలు, బాడీ హెయిర్, అన్వాంటెడ్ హెయిర్ అనేది కూడా ఎక్కువ అయిపోవటం, ఇలాంటిది చాలా తరచుగా గమనిస్తాం. సో మనకి నెలసరి ఇబ్బంది చాలా మటుకు మహిళలు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇది గైనిక్ సమస్య కిందనే ఉండిపోయి కేవలం ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రానే ఇన్వాల్వ్ అయ్యాయా అని అనుకోవటం చాలామంది మనుషులు అనుకుంటారు. సో జనరల్ పబ్లిక్కి ఇది ఈ ఒక్క ఇబ్బందే కాకుండా లోపల నుంచి చాలా ఎక్కువ ప్రాబ్లంలు తయారు చేస్తోంది, చాలా ఎక్కువ ఇబ్బందులకి కారణం అవుతోంది అని తెలియచేయటం కోసం ఈ నేమ్ని మార్చారు. సో పీఎంఓఎస్ అని అనటం దీన్ని చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పీసీఓఎస్ అంటే దానికి కంప్లీట్ న్యాయం చేయలేకపోతున్నాం. అండ్ బాధితులు దీన్ని సీరియస్గా ఎండోక్రైన్ ప్రాబ్లంలా తీసుకుని దాని కేర్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. సో దీని నేమ్ని పీఎంఓఎస్ అన్నారు.